డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని సర్ సివి రామన్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, డ్రగ్స్ అలవాటు జీవితాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు ముందుగానే మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన పెంచుకుని విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల యాజమాన్యం పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై వివరించారు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు సూచించారు. ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నేను కూడా రావడానికి, కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవడానికి కూడా నరేంద్ర గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి డైరెక్టర్ గారికి, వచ్చినటువంటి పెద్దలకు, అలాగే గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ గారికి, మరి సివి రామన్ స్కూల్లో పెట్టబడినటువంటి ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల యొక్క ఈ సెమినార్లో మరి చాలా చక్కటి ప్రోగ్రాం చేశారు. ఈ మాదక ద్రవ్యాలు అనేది ఇది ఒక వరల్డ్ ఫినామినా అయిపోయింది. ఈవేళ సెకండ్ వరల్డ్ వార్ కన్నా భయంకరమైనటువంటిది ఏంటంటే డ్రగ్స్ కన్సంప్షన్. ఎందుకంటే సొసైటీలో ఇవాళ ఈజీ మనీకి అలవాటు పడిపోయిన డ్రగ్ ప్లాడర్స్ కోట్లాది రూపాయలు సంపాదించడానికి ఈ వృత్తిని ఎన్నుకొని ఇవాళ కోస్టల్ ఏరియా అయినటువంటి కలకట్టా దగ్గర నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇతర దేశాల, సౌత్ ఆఫ్రికా నుంచి అన్ని కూడా మన షిప్స్ ఇక్కడ నుంచి రైసు మొదలైనటువంటి మరి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో తిరిగి వచ్చేటువంటి కంటైనర్లో ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన విశాఖపట్నం కానీ, కాకినాడకి కానీ, మచిలీపట్నానికి కానీ తెచ్చి ఇక్కడ డ్రగ్ పెడల్స్ అందరికి కూడా ప్రతి చిన్నవాడికి ఈజీ మనీ కోసం అలవాటు చేస్తున్నటువంటి పెద్ద వ్యసనం అయిపోయింది. ఈవేళ ఈ ప్రాంతంలో ఆయిల్ స్కామ్ చాలా భయంకరమైన పెద్ద స్కాము, అలాగే డ్రగ్స్ స్కాము, గంజాయి, ముఖ్యంగా ఏజెన్సీ అడవుల నుంచి గంజాయి అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యి కోనసీమకు వచ్చేస్తుంది. కోనసీమలో పాపం పోలీసు వారికి కానీ, ఎక్సైజ్ వారికి కానీ సరైన మెన్ లేకపోవడం వల్ల, అనేక బాధ్యతలు ఉండటం వల్ల, వారు రోజు 24 గంటలు కూడా మానిటర్ చేసేదానికి పాపం వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అంతా కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కింద స్థాయి అధికారులందరూ కూడా కొనేసుకునే వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పాల్పడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి మేము కొన్ని సూచనలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కేవలం 1-2 మార్కుల కోసం పిల్లలందరినీ చావుగొట్టి మీరు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా చదువు పేరుతో హింసించి వాళ్ళని కనీసం గ్రౌండ్కి దూరంగా పెట్టి, ఈవేళ గ్రౌండ్ అనేది ఏదో పదార్థం కింద భూమండలం కాదు, ఇది ఎక్కడో చైనాలోనో లేకపోతే ఎక్కడో చంద్రమండలంలో ఉండవలసిందనే సబ్జెక్ట్ కింద ఈవేళ ప్రభుత్వాలు, అలాగే ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను, అలాగే ఇటువంటి కంప్యూటరైజేషన్ వల్ల పిల్లలకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల వాళ్ళ స్ట్రెస్ని తట్టుకోవడానికి, అలాగే స్కిజోఫ్రెనియాని తట్టుకోవడానికి, అలాగే మరి ముఖ్యంగా లోన్లీనెస్ సిండ్రోమ్ తట్టుకోవడానికి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు తప్ప స్వతహాగా పిల్లలంతా కూడా చాలా మంచోళ్ళు. దీనికి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడే రోజు వస్తుంది త్వరలోనూ. వాళ్ళు మేము 4 గంటలు చదువుకున్న 2 గంటలన్న గ్రౌండ్లో ఆడుకోవాలని చెప్పి వాళ్ళు కనుక తిరగబడితే తప్పకుండా ఈ మినేస్ ఎరాడికేట్ అవుతుంది. ప్రభుత్వాలు స్టింజెంట్ లాస్ పెట్టాలి. ఇప్పుడున్నటువంటి లాస్ సరిపోవు. ఈవేళ గల్ఫ్ కంట్రీస్లో బహిరంగంగా ఉరి తీసేస్తారు డ్రగ్స్ పెడాడ్స్ని. అలాగే మన దేశంలో కూడా షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈగిల్ టీంలో ఇవన్నీ వచ్చిన లీగల్ ప్రాసెస్, అందులో డిలే ప్రాసెస్. వాడు నేరం చేశాడో చేయలేదో చెప్పడానికి, వాడిని మేపడానికి మనకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జైల్లో బ్రహ్మాండంగా చూస్తారు రాజరాజ్యాలతో. రోజు వాడి మీద నెత్తి మీద 500 రూపాయలు ఖర్చు అవుతుంది, సిబ్బందికి అయితే, భోజనాలకి అయితే. అంచేత ఈ కాదు, స్పాట్ పనిష్మెంట్, అలాగే తడా యాక్ట్ని, పీడీ యాక్ట్ని కూడా
ఆయిల్ స్మగ్లర్స్ మీద, డ్రగ్ పెడ్లర్స్ మీద కనుక ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేస్తే తక్షణంలో స్పెషల్ కోర్టులు పెట్టాలి. వాళ్ళకి ఇమీడియట్ 1 monthలో వాళ్ళకి శిక్ష ఖరారు చేసేసి అప్పట్లో చూడండి అండమాన్లో ఒక అలా తోసేయండి లేదా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలిమినేట్ చేయండి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. డిసెంబర్ 12 ఉదయము అమలాపురంలో ఉన్నటువంటి సర్ సివి రామన్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మాదక ద్రవ్య దాని మీద అవగాహన 9th క్లాసు 10th క్లాసు పిల్లలకు రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరపున జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి నరేందర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే గౌరవనీయులైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. యూత్ పాడైపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, బానిస అయిపోతున్నారు. వారికి అవగాహన కలిగించమని మరి చెప్పడం జరిగింది. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మరి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి పిల్లలందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే డాక్టర్స్ని పిలిచాము, సైకాలజిస్ట్ని కూడా పిలిచి వారి వర్తమానం కూడా ఇప్పించాము పిల్లలకి మంచి అవగాహన వచ్చే విధంగా. కాబట్టి పిల్లలు వారికి అవగాహన కల్పించాము. ఎవరైనా ఎడిక్ట్ అయినట్లయితే వారి పర్సనల్గా కూడా మాట్లాడమని చెప్పాము. అలాగే వారు ఉన్నటువంటి చోట ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాలకు లోనైపోయినట్లయితే వారిని మరి కాన్ఫిడెన్షియల్గా మరి జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక యూనిట్ ఉంది దీనికి. ఆ యూనిట్కి మనం తెలియపరిచినట్లయితే మరి తప్పకుండా వారికి కాన్ఫిడెన్షియల్గా వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎవరికి తెలియకుండా వారిని చక్కగా బాగు చేయడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మీటింగు చాలా ఘనంగా జరిగింది. వారు నరేందర్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ఏర్పాటు చేశారు. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ కార్యక్రమం మరి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారంగా కూడా ఈ కార్యక్రమానికి నేను డిఓగా ఆయన తరపున అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ.